కురుక్షేత్ర యుద్ధం డే 4 ముగిసే సమయానికి నష్టాలు అప్రాక్సిమేట్. మహాభారతంలో యుద్ధంలో ప్రతిరోజూ లక్షలాది సైనికులు మరణించినట్లు వర్ణన ఉంటుంది. 4వ రోజు ముగిసే సమయానికి రెండు పక్షాలకు జరిగిన నష్టం సుమారు ఇలా చెప్పబడుతుంది. పాండవుల వైపు నష్టం సుమారు 15,000 నుంచి 20,000 సైనికులు, కొంతమంది రథసారథులు, గుర్రపు దళం మరియు పాద సైన్యం నష్టం. పెద్ద మహారథులు పెద్దగా మరణించలేదు. కౌరవుల వైపు నష్టం సుమారు 25,000 నుంచి 30,000 సైనికులు, ముఖ్యంగా భీమ చేసిన ఘోర యుద్ధం వల్ల భారీ నష్టం. కౌరవ సైన్యంలో అనేక రథాలు, ఏనుగులు ధ్వంసమయ్యాయి. ముఖ్య సంఘటనలు డే 4 హైలైట్స్. భీమ కౌరవ సైన్యంపై భయంకరంగా దాడి చేశాడు. దుర్యోధన భీముడి చేత గాయపడ్డాడు. భీష్మ కౌరవ సైన్యాన్ని కాపాడేందుకు తీవ్రంగా యుద్ధం చేశాడు. అర్జున కూడా అనేక రథాలను ధ్వంసం చేశాడు. 4వ రోజు ముగింపు పరిస్థితి. కౌరవ సైన్యానికి కొంచెం ఎక్కువ నష్టం జరిగింది. అయినా కూడా భీష్మ నాయకత్వంలో వారు ఇంకా బలంగా నిలబడ్డారు. యుద్ధం 5వ రోజు మరింత భారతంలోని మహాసంగ్రామం కురుక్షేత్ర యుద్ధం. ఇప్పటికే 4 రోజులుగా భయంకరమైన పోరాటం కొనసాగుతోంది. రెండు వైపులా అనేక మంది వీరులు ప్రాణాలు కోల్పోయారు. 5వ రోజు యుద్ధం మరింత ఉగ్రరూపం దాల్చింది. ఈ రోజు యుద్ధంలో ముఖ్యంగా భీష్ముడు, అర్జునుడు, భీముడు, అభిమన్యుడు చేసిన వీరత్వం యుద్ధరంగాన్ని కుదిపేసింది. ఉదయం యుద్ధ ప్రారంభం. 5వ రోజు ఉదయం కౌరవ సేనాధిపతి భీష్మ తన సైన్యాన్ని మకర వ్యూహంలో అమర్చాడు. దానికి ప్రతిగా పాండవుల తరపున యుధిష్ఠిర సైన్యాన్ని శేన వ్యూహంలో ఏర్పాటు చేశాడు. శంఖాలు మోగించడంతో యుద్ధం ప్రారంభమైంది. రథాలు, గజాలు, గుర్రాలు, సైనికుల గర్జనలు కురుక్షేత్రాన్ని కంపింపచేశాయి. భీష్ముని భయంకర పోరాటం. ఈ రోజు యుద్ధంలో భీష్ముడు అత్యంత ఉగ్రంగా పోరాడాడు. అతని బాణాలు వర్షంలా కురుస్తూ పాండవ సైన్యాన్ని భారీగా నాశనం చేశాయి. భీష్ముని ముందు నిలబడటానికి పాండవ సైనికులు భయపడిపోయారు. దీనిని చూసిన అర్జునుడు తన గాంధీవాన్ని ఎత్తుకొని యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. అర్జునుడు వర్సెస్ భీష్ముడు. అర్జునుడు తన గాంధీవ ధనుస్సుతో అద్భుతమైన బాణవర్షం కురిపించాడు. భీష్ముడు మరియు అర్జునుడి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం చూసి రెండు వైపులా ఉన్న సైనికులు ఆశ్చర్యపోయారు. ఇద్దరూ సమానంగా పోరాడుతూ యుద్ధాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చారు. భీముని వీరత్వం. ఇంకొక వైపు భీమ కౌరవ సైన్యంపై భయంకరంగా దాడి చేశాడు. భీముడు అనేక మంది కౌరవ యువరాజులను సంహరించాడు. అతని గదయుద్ధం చూసి శత్రువులు భయంతో పారిపోయారు. అభిమన్యుని ధైర్యం. ఈ రోజు యుద్ధంలో యువవీరుడు అభిమన్యుడు కూడా గొప్ప వీరత్వం ప్రదర్శించాడు. అభిమన్యుడు కౌరవ సైన్యాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్లి అనేక మంది మహారథులను ఓడించాడు. అతని ధైర్యం చూసి పాండవ సైనికులు ఉత్సాహంతో యుద్ధం కొనసాగించారు. సాయంత్రం యుద్ధం ముగింపు. సాయంత్రం సమయం రాగానే యుద్ధం ఆగిపోయింది. ఆ రోజు రెండు వైపులా వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 5వ రోజు యుద్ధంలో కూడా ఎవరూ స్పష్టమైన విజయం సాధించలేకపోయారు. కానీ యుద్ధం మరింత భీకరంగా మారబోతోందని అందరికీ స్పష్టమైంది. అవుట్రో. ఇలా కురుక్షేత్ర యుద్ధం 5వ రోజు ఘోర పోరాటాలతో ముగిసింది. మరుసటి రోజు యుద్ధంలో మరిన్ని భయంకర సంఘటనలు జరగబోతున్నాయి. కురుక్షేత్ర యుద్ధం 6వ రోజు కథ తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి.